ఆదోని జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ రామతీర్థం అమరేష్ పిలుపు మేరకు మంత్రాలయంలో మొదటి రోజు సుంకేశ్వరి గ్రామస్తులు స్వామినాథం బాలస్వాముల ఆధ్వర్యంలో 20 మంది కూర్చున్నారు. దీక్షకు మద్దతుగా మంత్రాలయం దళిత సంఘం నాయకులు కయ్యోను సుందరం, యోబు నెపోలియన్, రాయలసీమ సాధన సమితి వేదిక అధ్యక్షులు బొజ్జ దశరథ రామరెడ్డి, వైఎన్ రెడ్డి, పట్నం రాముడు, సుధాకర్, పీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంచాల లక్ష్మీనారాయణ, కర్నూలు జిల్లా సాధన సమితి అధ్యక్షులు శేషాద్రి, విహెచ్పీఎస్ అధ్యక్షులు ఆర్ సత్యనారాయణ రెడ్డి, ఏపీసీఎల్సీ జిల్లా ఉపాధ్యక్షులు కె గణేష్, బీసీ నాయకులు బతకన్న, ఎమ్మిగనూరు మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి నరసప్ప, ఆదోని జేఏసీ నాయకులు కామలి గణేష్, మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి నరసప్ప, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు సుమాల చార్లెస్, ఎంఆర్పీఎస్ నాయకులు భీమన్న, బేడ బుడగజంగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్రాక్షర దస్తగిరి, బీఎస్పీ బోయ కన్వీనర్ బోయ రవికుమార్, బీసీ సంఘం నాయకులు దేవేంద్ర, బోయ విజయుడు, ఆటో యూనియన్ నాయకులు రాజు, బీఎన్ఎస్ నాయకులు ప్రసన్న, వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ మెహబూబ్, మాల మహానాడు నాయకులు గడ్డం హుస్సేని తదితర సంఘం నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతును ప్రకటించి సంఘీభావం తెలిపారు. పరిశ్రమల ఉపాధి రావాలంటే, విద్యా వైద్యం ప్రజలకు అందాలంటే, ప్రత్యేక గ్రాంట్ రావాలంటే పోరాడి 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 తీరుతాం, పోరాడి 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 తీరుతాం. వర్ధిల్లాలి మంత్రాలయ విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఐక్యత. బొజ్జ దశరథ రామరెడ్డి, అధ్యక్షుడు రాయలసీమ సాధన సమితి, ఆదోని జిల్లా సాధన జేఏసీ తరఫున ఈరోజు ఆదోని జిల్లా ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేస్తున్న సభ్యులకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాయలసీమ సాధన సమితి ఆదోని జిల్లాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. ఆదోని జిల్లా కోరిక ఈ రోజు నుండి కాదు, అనేక దశాబ్దాలుగా ఆదోని జిల్లా ఏర్పాటు జరగాలన్న కోరిక కోరుతూనే ఉన్నారు. ఈ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి. మేము కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారితో పాటుగా రాయలసీమ పరిరక్షణ సమితిలో పనిచేసే రోజు నుండి కూడా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను ప్రభుత్వాల ముందు ఉంచుతూనే వస్తున్నాం. అయితే ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము ఇక్కడ ఆ కోరిక లేదు కాబట్టి మేము ఎన్నికల ప్రామిస్ చేయలేదని చెప్పారంటే ఆ నాయకుల చెవులకు ఎందుకు వినపడలేదో మేము సూటిగా వాటిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం రెండో బాంబేగా ఉన్న ఆదోని ప్రాంతం ఈరోజు వెనకబడిపోయింది. ఆ వెనకబడిపోవడానికి కారణం ఈ ప్రాంతం మీద దృష్టి లేకపోవడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక జిల్లాని ఏర్పాటు చేస్తే తప్పకుండా అభివృద్ధి కేంద్రీకరణ జరిగి ఇక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కావాల్సిన అవకాశాలు దొరుకుతాయి. అదేవిధంగానే ఆ రోజు కూడా రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల ఆదోని జిల్లా ఏర్పాటు జరగని నేపథ్యం ఉంది. ఆ రోజు ప్రజల ఒత్తిడికి జిల్లా ఏర్పాటు చేయకపోతే వాళ్ళని శాంతింపజేయడం కోసం ఒక మెడికల్ కాలేజీలో లేదా ఈ ప్రాంత అభివృద్ధి వేదికను ఏర్పాటు చేశారు. అయితే తదనంతరం వచ్చిన ప్రభుత్వం తప్పులు జరిగాయి జిల్లాల ఏర్పాట్లో చెప్పి ఆ తప్పులు సరిదిద్దుతామన్న వాళ్ళు ఆ తప్పులు సరిదిద్దకుండా ఆదోని నిర్లక్ష్యం చేయడం అనేది సరైనది కాదు. ఈ నేపథ్యంలో మనం ఏమైనా ఎన్నికలు ప్రామిస్ చేశామా అంటే చేయలేదు అని చెప్పి ఈ ప్రాంత నాయకులు చెప్తున్నారంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన ఎన్నికల ప్రామిస్లన్నీ నెరవేర్చారా? మీరు ఈ ప్రాంతంలో లోకేష్ బాబు గారు తిరుగుతున్నప్పుడు మా హృదయం ద్రవించిపోయింది, కళ్ళల్లో నీరు చెమ్మగిచ్చింది. ఈ వలసలు చూస్తే, ఈ వెనకబడిన తనం చూస్తే, ఈ సామాజికంగా కుంటుపడిన దాన్ని చూస్తే, ఈ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు చూస్తే లేదా ఆరోగ్య పరిస్థితులు చూస్తే అని చెప్పిన వాళ్ళు ఏం చేశారో మీ 1.5 సంవత్సర కాలంలో ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన గుండెవలం చేశారా, ఆర్డీఎస్ని చేశారా, వేదవతిని చేశారా? అంటే ఒట్టి మాటల కోసం, డ్రామాల కోసం మేమేమైనా హామీలు ఇచ్చామా? ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే హీరోలాగా చేసే ప్రకటనలు చేస్తున్నారు కానీ అవేమీ చేపట్టడం లేదని వాస్తవం ఇది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కానీ లేదా గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఈ ప్రాంతాన్ని చిన్న జిల్లా అవుతుంది, తక్కువ అవుతుంది అని చెప్పి భావనలో ఉండి వాళ్ళ పాలకులకు ఏమైనా ఈ జిల్లాను వద్దని చెప్పి ఉంటే మాత్రం వారికి స్పష్టంగా మేము ఒక మాట చెప్తున్నాం. ఈరోజు కృష్ణా జిల్లా కంటే, గుంటూరు జిల్లా కంటే, లేదా కోనసీమ జిల్లా కంటే, కాకినాడ జిల్లా కంటే, ఎన్టీఆర్ జిల్లా కంటే కూడా ఈ ప్రాంతం వైశాల్యంలో 150% నుండి 300% అదనంగా ఉండే ప్రాంతం ఇది. కాబట్టి మీరు అది గుర్తుంచుకోండి, మీ మనసులో నుండి దాన్ని తొలగించండి. ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ప్రత్యేకంగా జిల్లా కావాల్సిందే. మరి ఇంకొక ప్రశ్న కూడా మీరు వేయచ్చు, ఇక్కడ జనాభా లేదనుకుంటే మీ యొక్క చర్యల వల్లే, ప్రజాప్రతినిధుల చర్యల వల్లే ఈ ప్రాంతం వల్ల వలసలు రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా జనాభా అంతా కూడా బయటికి వెళ్ళిపోయారు. ఇదే విధంగా మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రాంతం నివాస యోగ్యం కూడా కాకుండా పోతుంది. కాబట్టి ఈ రోజున సరే మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవడం,
ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు అర్థం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా వినండి, మీరు వినకుండా ఉండి ఆ కోరిక లేదని చెప్పడం మాత్రం సహేతుకం కాదని చెప్పి వాళ్ళకి తెలియజేసుకుంటూ మీరు మీ పార్టీ అధినాయకుల దగ్గరికి అందరి దగ్గరికి పోండి, ఒత్తిడి పెంచండి, ఆదోని జిల్లా కోసం పాటుపడమని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని చేస్తున్న వీరికి అందరికీ కూడా సంపూర్ణ మద్దతు జిల్లా వచ్చేంత వరకు మేము వారి వెంటనే ఉంటాం. అదేవిధంగా రాయలసీమ అభివృద్ధికి జరిగే కార్యక్రమాలతో అందరితో కలిసి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై రాయలసీమ, జై జై రాయలసీమ. బొజ్జా దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాధనా సమితి. ఈరోజు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఆదోనిని జిల్లా చేస్తే మారుమూల ప్రాంతాలు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయనే ఒక సదుద్దేశంతో మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావుల్ని, ప్రజాసంఘ నాయకులని, రాజకీయ పార్టీ నాయకులని అందరినీ కలిసి ప్రజా మద్దతు మేరకే ఇక్కడ ఈరోజు రిలే దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆదోనిని జిల్లాగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 18 మండలాలు, ఆలూరు, పత్తికొండ, ఆదోని, మంత్రాలయం, ఎమ్మెంగనూరులో ఉండబడే 18 మండలాలకి ప్రజలకు రెవెన్యూ సదుపాయంగా భాగంగా సుమారుగా 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఆదోని డివిజన్. ఆదోని డివిజన్కి మనకి ఏపీ విభజన చట్టం 2014 ఉంది. విభజన చట్టం హామీల ప్రకారం ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వాలి. మరి ఈరోజు వెనుకబడ్డ ప్రాంతాలను జిల్లా చేస్తే 100 కోట్లు 1000 కోట్లు ఈరోజు మనకు ప్రత్యేక నిధులు వస్తాయి. మరి సుమారుగా ఒక సంవత్సరానికి 200-300 కోట్ల నిధులు వస్తే ఎన్నో ఇన్నర్ రోడ్ల పనులు కానీ, ఇక్కడ ఉండేటువంటి వేదావతి అయితేనేమి, ఆర్డీఎస్ అయితేనేమి, గుండ్రేవులు అయితేనేమి, పులికడం అయితేనేమి, వివిధ ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు, ఎల్ఎల్సిని స్థిరీకరించుకోవచ్చు. ఇక్కడ చెరువులు, కాలువలు పూడికలతో నిండి ఉన్నాయి, వాటిని మరమ్మతులు చేసుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు సుమారుగా 63 కార్యాలయాలు వస్తే ఆ పరిపాలన అనేది అధికారులకు జవాబుదారితనంగా ఉంటుంది, ప్రజలకు రెవెన్యూ దగ్గర ఉంటుంది, ప్రజలకు విద్య దగ్గర ఉంటుంది, ప్రజలకు ఆరోగ్యం దగ్గర ఉంటుంది. కనుక ప్రజలు అభిప్రాయం, మెజారిటీ అభిప్రాయం మేరకే ఈరోజు ప్రజా ఉద్యమం ఆదోని డివిజన్లో 5 తాలూకాల్లో జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వైసీపీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, వామపక్ష పార్టీలు అయితేనేమి, ఇక్కడ మీ సంపూర్ణ మద్దతు ఏ విధంగా ఉంటుందో, మీ స్టాండ్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు మంత్రాలయానికి ప్రజానికలకి తెలియాలి అని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇదే విధంగా ఈ ఆదోని జేఏసీ తరఫున ఎమ్మెంగనూరు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాము. ఆయన కూడా ఆదోని కంటే ఎమ్మెంగనూరుని జిల్లా చేస్తే బాగుంటుంది. మరి బనవాసి దగ్గర 3,500-4 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి ఇక్కడ కేంద్ర రాష్ట్ర కార్యాలయాలు కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, అనువుగా ఉంటుంది. మరి కోడుమూరుని కలుపుకొని మరి ఈ విధంగా ముందుకెళ్దామని ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి ఆయన కూడా మేము స్వాగతించాము ఎమ్మెంగనూరు జిల్లా కోసము. కానీ ఈరోజు మెజారిటీగా పత్తికొండ అయితేనేమి, ఆలూరు అయితేనేమి, ఆదోని అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, మంత్రాలయంలో కోసిగి కౌతాలం అయితేనేమి, వీరందరూ ఆదోనినే జిల్లాగా ఏకపక్షంగా కోరుకుంటున్నారు. మరి ఆయన అన్నట్లుగా మరి ఒకవేళ ఎమ్మెంగనూరు జిల్లా చేస్తే మరి జంట నగరాలు కూడా ఆదోని, ఎమ్మెంగనూరు జంట నగరాలు అవుతాయి కదా. ఈరోజు మెడికల్ కాలేజీ తెర్నకెల్ దగ్గర వస్తుంది. మరి రాబోయే రోజుల్లో బనవాసుల్లో కడితే కూడా అక్కడ కూడా పరిపాలన దక్షత ఉంటుంది. మరి ఇక్కడ ఉండేటువంటి ముఖ్యంగా రూలింగ్ పార్టీ అధికారులు మరి పత్తికొండ శాంబాబు అయితేనేమి, ఎమ్మెంగనూరు ఎమ్మెల్యే జయనాశ్వర్ రెడ్డి గారు అయితేనేమి ప్రజాభిప్రాయాల మేరకు ఖచ్చితంగా మీరు సీఎం దృష్టిలో మీరు ఈ విషయాన్ని గట్టిగా విన్నవించాలి. రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఇక్కడ ప్రజల నాందిని అక్కడ పలకాలి. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం 6 నుంచి 8 నెలలు మైగ్రేట్ అవుతున్నారు. కారణం నీళ్లు లేక. ఇక్కడ అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, దశాబ్దాల తరబడి ఇక్కడ నిర్మాణానికి నోచుకోలేకపోతున్నాయి. మరి ప్రత్యేక గ్రాంట్లు వస్తే ఇక్కడ నిర్మాణాలు చేసుకోవచ్చు. ఇక్కడ సాగునీరు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని పాలకులు దృష్టిలో తీసుకొని శీతాకాల సమావేశాల కల్లా జిల్లాను సాధించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్తామని కూడా నేను ఈ విధంగా అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై రాయలసీమ. సాధిస్తాం ఆదోని జిల్లాను. పూర్తిగా వెనుకబడినటువంటి ఈ ఆదోని పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ముఖ్యంగా జిల్లా అవసరం అవుతుంది. ఈ జిల్లా చేసినామంటే మనకు సాగునీరు, పరిశ్రమలు, విద్య, వైద్యం కూడా అందుబాటులో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జిల్లా చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మన అధికార పార్టీ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ, జనసేన, మిగతా సిపిఐ అందరూ కూడా ఈ జిల్లా కోసమై తమ వంతు గడమిప్పి
చంద్రబాబు దగ్గర కానీ పత్రికల ద్వారా కానీ మరి మీడియా ద్వారా కానీ బాగా ప్రజల్లో అవగాహన కల్పించి జిల్లాను సాధించడానికి అందరూ కృషి చేయాల్సిందిగా కోరుతూ నా పేరు కామలే గణేష్, ఎంపీ కేంద్రం ఆధునిక జిల్లా జేఏసీ సభ్యులు.